హాయ్ అండి. పోపు మనకు తెలిసిందే. ఏదైతే వాటికన్ సిటీలో ఉంటారో ఆయన, అదొక చిన్న దేశం కూడా ప్రకటించుకున్నారు. అక్కడ ఆడవాళ్ళు కూడా ఎవరు ఉండరు. జస్ట్ కొంతమంది పాస్టర్స్ అనే వాళ్ళని, అలాంటి వాళ్ళైతే అక్కడ ఉంటారు. అలానే పోప్ అంటే తెలిసిందే కదా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఆయన ఒక ఆరాధ్య దైవం. ఆయనే దేవుడి కింద కూడా పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మత పెద్ద అనుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఒక మత పెద్ద ఉంటారు కదా, ఆయన పోప్ అనమాట. ఆయన పేరు ప్రావిన్సెస్. ఆయన రీసెంట్గా నిన్న రాత్రి అయితే ఆయన చనిపోవడం చూసాం మనమైతే. అందరైతే సంతాపం అయితే తెలుపుతూ ఉన్నారు. ఆయన వచ్చేసి యాక్చువల్గా డబల్ న్యూమోనియా యొక్క వ్యాధితో అయితే బాధపడుతుందంటే దీర్ఘకాలంగా. దాదాపు ఇప్పటికైతే 8 సంవత్సరాలు ఆయన వయసు. ఇప్పుడైతే ప్రస్తుతం 8 సంవత్సరాల వయసులో ఆయన అయితే నిన్నైతే కన్నుమూశారు. ఎందుకంటే మనకు తెలిసిందే, వాళ్ళలో ఎక్కువ క్రిస్టియన్సే ఉన్నారు. ఎక్కువ దేశాల్లో క్రిస్టియన్సే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక పెద్ద లోటుగా అనుకుంటాను. ఎందుకంటే మరి నెక్స్ట్ ఈ పోప్కి ఎవరు వస్తారనేది చూడాలి మరి ప్రస్తుతానికి. ఎందుకంటే పోప్ అనేది చాలా పెద్ద బాధ్యత. ఆయన కొన్ని సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఆయన అయితే దాన్ని అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన చాలా సేవలు కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చే చాలా ఏదైతే విరాళాలు ఉంటాయో ఆ విరాళాలతో అయితే చాలామంది పేద క్రిస్టియన్స్కి అయితే చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. స్కూళ్ళు కట్టిస్తూ ఉంటారు, లేకుంటే చర్చిలు కట్టిస్తూ ఉంటారు. చాలా ఉపాధి అయితే కలిగిస్తూ ఉంటారు. చాలా రకాలుగా అయితే వాళ్ళైతే చేస్తూ ఉంటారు అక్కడ వాటికన్ సిటీలో నుంచి అయితే. పోపు గారి ఆధ్వర్యంలో అయితే. సరే, ఏదైపోయినప్పటికైతే ప్రపంచం మొత్తం కూడా నేను నైట్ అయితే దిగ్భ్రాంతి గురిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే క్రిస్టియన్ మతానికే పెద్ద దిక్కు కాబట్టి ఆయన చనిపోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక లోపంగా భావిస్తారు. చూద్దాం మరి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని అయితే కోరుకుందాం. ఆయన అంత్యక్రియలు అయితే 2 రోజులు 3 రోజుల పాటు అయితే వెళ్ళి పార్థివ దేహాన్ని అయితే మనం అయితే సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత అయితే 3 రోజునైతే ఆయన అయితే మిగతా కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తారు. అలానే సెలవులు కూడా ప్రకటించారు మనకు తెలిసిన ఏరియా అంతా. ఓవరాల్గా ఇది ఒక పెద్ద లోటు అనుకుంటా. క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద దిక్కు. పోపు ఫ్రాన్సిస్ అనే అతను చనిపోవడం అనేది పెద్ద లోటు.